మీరెందుకు బిగ్ బాస్‌ని చూస్ చేసుకున్నారు? ఎవరైనా బిగ్ బాస్‌ని ఎందుకు చూస్ చేసుకుంటారో నేను అందుకు. మాస్క్ మ్యాను ఆయన నేను ఆడవాళ్ళని కొడతాను. చాలా 10 మంది అసలు ఆ రోజు చాలా పెద్ద అందులో మీరు చెప్పిన జనరల్ క్వెషన్స్ కాకుండా సమ్ బోల్డ్ క్వెషన్స్ కూడా అడుగుతారు అని చెప్పి బోల్డ్ క్వశ్చన్స్ అంటే ప్లీజ్ అంటే లైక్ వాట్ ఐ యామ్ అని ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఒక ప్లాట్‌ఫామ్ కావాలి. మీ ఎలిమినేషన్‌ని కరెక్ట్ ఎలిమినేషన్ అని మీకు అనిపిస్తుందా? పర్సనల్ లెవెల్‌లో అడిగితే డెఫినెట్లీ నాకు అన్‌ఫెయిర్ అని అనిపిస్తుంది. నాకు ఇప్పటివరకు చెప్పడం అయితే ఒక్కొక్కళ్ళకి 15 మినిట్స్ 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ పట్టింది. బట్ నాకు 1 అవర్ అయింది. 1 అవరా? సో ఇప్పుడు హరీష్ గారు ఏదైనా కూడా పర్సనల్‌గా తీసేసుకొని గొడవకి వెళ్ళిపోతారా ఏంటి? మ్యానిపులేటర్ అండి. ప్రసన్న అండ్ శ్వేత ఇద్దరు వెళ్ళిపోయారు. సో వాళ్ళది ఫెయిర్ ఎలిమినేషన్ అనిపించింది. కొంచెం అన్‌ఫెయిర్ అనిపించింది ప్రసన్నకు సంబంధించి. అండ్ ఇప్పుడు ఈ ఉన్న టాప్ 13లో ఎవరు 5 మెంబర్స్ హౌస్లోకి వెళ్తారని ఐ పర్సనల్లీ ఫీల్ వీళ్ళందరిలోకి. హాయ్ శ్రీతేజ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. సూపర్. ఓకే, నిజంగా సూపర్గా ఉన్నారా? అయ్యో అబ్సల్యూట్లీ ఫైన్. ఓకే, కొంచెం కూడా ఏమి బాధ లేదా? బాధ ఉంటుంది. సి దట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్. మనం ఇప్పుడు బాధపడి లాభం లేదు. అంతేనా? అంతే అంతే. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మీరు సింగర్ కాబట్టి సింగర్గా మీకు చాలా మంచి కెరీర్ ఉంది. బట్ మీరెందుకు బిగ్ బాస్ని చూస్ చేసుకున్నారు? ఎవరైనా బిగ్ బాస్ని ఎందుకు చూస్ చేసుకుంటారో నేను అందుకే వెళ్ళా. ఎవరికైనా ఏది కావాలి, ఒక ప్లాట్ఫామ్ కావాలి ఫర్ ద విజిబిలిటీ. ఓకే. మనకి చిన్నప్పటి నుంచి ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది మన లైఫ్లో. మీరు ఒక యాంకర్గా ఇంకొక కో యాంకర్స్ తోటి ఒక ఇండైరెక్ట్ కాంపిటీషన్ ఒకటి జరుగుతూ ఉంటుంది. డైరెక్ట్ కాంపిటీషన్ కాకపోయినా గ్రో అవ్వాలి, వాళ్ళకంటే కొంచెం బాగా చేయాలి, అక్కడ ఒక ఆడియో ఫంక్షన్ నేను చేయాలి అని ఎలా ఉంటుందో, ఒక సింగర్గా మనందరికీ ఎందుకు చేస్తాం? అది విజిబిలిటీ కోసం. ఆ విజిబిలిటీ కోసం పడే తాపత్రయంలో ఒక భాగమే బిగ్ బాస్ అనేది బేసిక్గా. ఓకే ఓకే. సో మీరు ఫస్ట్ ఆడిషన్ ఎప్పుడు ఇచ్చారు బిగ్ బాస్ సీజన్ 9కి? నా వీడియో పంపించమన్నారు కదా బేసిక్గా. అవును. సో వీడియో పంపించడం జరిగింది. వీడియో పంపించాక తర్వాత జూమ్ కాల్ అయ్యింది. జూమ్ కాల్ ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయింది. ఓకే, ఎవరున్నారు జూమ్ కాల్లో? జూమ్ కాల్లో వాళ్ళకి సంబంధించిన టీంకి సంబంధించిన వాళ్ళే ఒక ఆయన ఉన్నారు. ఆయన టీంకి సంబంధించి కాల్స్ తీసుకున్నారనమాట. డిఫరెంట్ క్వశ్చన్స్ అన్ని అడిగారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీరు ఎలా ఉంటారు, మీ వైఫ్ ఏంటి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఒక్కొక్క సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేస్తారు, మీకు ఇష్టమైన పనులు ఏంటి, ఇలా చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఆల్మోస్ట్ 50 మినిట్స్ జరిగిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 50 మినిట్స్ అయింది. జూమ్ కాల్ అయిపోయాక ఓకే విల్ గెట్ బ్యాక్ టు యూ అన్నారు. కొన్ని రోజులకి మెయిల్ వచ్చింది దట్ యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ టు ద నెక్స్ట్ లెవెల్, దట్ ఈస్ గ్రూప్ డిస్కషన్ అని చెప్పి. సో దట్స్ హౌ ద ప్రాసెస్ వెంట్. సో గ్రూప్ డిస్కషన్ దగ్గరికి వెళ్ళాక నాది మార్నింగ్ ఫస్ట్ 8 o'clock బ్యాచ్. సో 8 o'clock. అంటే గ్రూప్లో ఎంతమంది ఉన్నారు? మొత్తం అక్కడికి వచ్చిన వాళ్ళందరూ దగ్గర దగ్గర 110 మెంబర్స్ సెలెక్ట్ చేసి గ్రూప్ డిస్కషన్స్కి పిలిచారు. ఒక్కొక్క గ్రూప్ని 10 నుంచి 12 మెంబర్స్ కింద డివైడ్ చేసి, మా గ్రూప్ అయితే 10 మెంబర్స్ కింద డివైడ్ చేశారు. మాది ఫస్ట్ గ్రూప్. సో ఇప్పుడు మీరు చూస్తున్న మాస్క్ మెన్ హరీష్ ఉన్నారు చూసారు, ఆయన హరీష్ గారు. అండ్ వెజ్ ఫ్రైడ్ మోమో దివ్యా నిఖిత, ఆ అమ్మాయి, నేను, మేమందరం ఒక గ్రూప్లో ఉన్నారు. మేము ముగ్గురు ఒక గ్రూప్లోనే. ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళు, సెలెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మా గ్రూప్లో వాళ్ళు. కాకపోతే టాప్ 24కి రాలేదు వాళ్ళు. టాప్ 24 కానీ 15 కానీ రాని వాళ్ళు అనమాట. సో మా గ్రూప్కి వచ్చిన ఒక చిన్న ఇదేంటంటే, ఆర్ మెన్ అండ్ విమెన్ ఈక్వల్ అన్న ఒక చిన్న క్వశ్చన్ అడిగి చెప్పండి అని చెప్పి నా నుంచే స్టార్ట్ చేశారనమాట. నో, నాట్ ఈక్వల్ అని చెప్పాను నేను ఒక్కడే నాట్ ఈక్వల్ అన్నాను. మిగతా 9 మంది కూడా ఈక్వల్ అని చెప్పారు. అంటే మీరు యూనిక్గా ఆన్సర్ చెప్తే మీకు మళ్ళీ మాట్లాడడానికి ఛాన్స్ వస్తుందన్న ఉద్దేశంతో చెప్పారా? లేదు అని అంటే లేదు, దట్స్ మై ఒపీనియన్. సి మనం ఎలా పర్స్పెక్టివ్, మనం ఏమంటో మనం అక్కడ చెప్పడానికే మనం ఉన్నది. నేను ఇప్పుడు అది చెప్పాను, రేపు పొద్దున్న నేను ఇంటికి వెళ్ళి లేదు ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే నేను ఇక్కడ గొప్ప అన్నట్టు మాట్లాడలేదు. అక్కడ నేను మాట్లాడింది ఏంటంటే, ఆర్ మెన్ అండ్ విమెన్ ఈక్వల్ అని అడిగితే, విమెన్ కెన్ డూ ఫ్యూ థింగ్స్, మెన్ కెన్ డూ ఫ్యూ థింగ్స్. మా మెన్ మాస్క్యులానిటీని బట్టి, అంటే మెన్ ఆర్ బిల్ట్ డిఫరెంట్. మాస్క్యులానిటీ కానీ పని, చిన్న సామెత ఉంటుందండి, 3 ఏళ్ల అబ్బాయి చేసేది 30 ఏళ్ళ ఆడ చేయలేదు అంటారు.
సామెత. అంటే మీనింగ్ ఏంటి, ఇప్పుడు ఒక బస్తా మొయ్యాలన్నా ఏం చేయాలన్నా మెన్ ఆర్ బిల్డ్ టు డూ సచ్ థింగ్స్ అండ్ విమెన్ ఆర్ బిల్డ్ టు డూ ఫ్యూ థింగ్స్ వేర్ మెన్ కెనాట్ డూ. నేను ఇక్కడ గొప్ప తక్కువ అన్నది మాట్లాడలేదు. ఆడవాళ్ళు గొప్ప మగవాళ్ళు గొప్ప కాదు, ఇద్దరు ఈక్వల్గా కాదు ఈక్వల్ డెఫినెట్లీ కాదు. ఎందుకంటే ఆడవాళ్ళు దే కెన్ గివ్ బర్త్ టు అ చైల్డ్, మెన్ కెన్ నాట్ గివ్. బట్ మెన్ కెన్ గో అవుట్ అండ్ వర్క్ ఈవెన్ హార్డర్ దెన్ విమెన్. అది విమెన్ వాళ్ళకున్న హెల్త్ పర్స్పెక్టివ్ కానీ వాళ్ళకున్న డైలీ థింగ్స్ కానీ అది చేయలేరు. బట్ రాను 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 దిస్ ఈజ్ బికమింగ్ లైక్ ఒక ఈక్వల్ పర్స్పెక్టివ్ లాగే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం చూసుకుంటే మీలాగా ఫిమేల్ యాంకర్స్ చాలా తక్కువ, బట్ ఇప్పుడు చాలా ఎక్కువ మంది అయ్యారు. సో డెఫినెట్లీ ఆ ఈక్వాలిటీలోనే వెళ్తూ ఉంటుంది. కానీ దట్ టేక్స్ అనదర్ అట్లీస్ట్ నేను ఇంకొక 2-3 డికేట్స్ పడుతుంది అనుకుంటున్నాను ఆ ఈక్వల్ అని అవ్వడానికి. నేను అనుకోవడం ఒక 1 డికేట్లో కూడా అవ్వచ్చు, ఇప్పుడంతా జెన్జీ అంతా మారిపోయింది కాబట్టి. బట్ డెఫినెట్లీ ఒక కామన్ ఆన్సర్ ఏంటి, మెన్ అండ్ విమెన్ ఆర్ నాట్ ఈక్వల్. బికాస్ వీళ్ళు డిఫరెంట్ పనులు చేస్తారు, వీళ్ళు చేసే పనులు వీళ్ళు చేయలేరు, వీళ్ళు చేసే పనులు వీళ్ళు చేయలేరు అంతే. సో మీరు అక్కడ కూడా ఇదే సమాధానం ఇచ్చారా? ఓకే. అండ్ మాస్క్ మ్యాన్ ఆయన స్టేజ్ మీద ఆడిషన్ జరుగుతున్నప్పుడు మీరు ఎపిసోడ్ చూసే ఉంటారు కదా. సో చూసినప్పుడు ఆయన కొంచెం నేను ఆడవాళ్ళని కొడతాను అంటే వాళ్ళ వైఫ్ని కొడతాను అని చెప్పి మాట్లాడాడు, కొట్టాను అని కూడా అన్నారు. అంటే ఆయన అంటే మెన్ అండ్ విమెన్ సమానమా అని అడిగినప్పుడు ఆయన ఏం ఆన్సర్ చేశారు? అది నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ అంటే చాలా 10 మంది అసలు ఆ రోజు చాలా పెద్ద గొడవలాగా అయిపోయింది. ఇన్ఫాక్ట్ ఆల్మోస్ట్ నుంచి ఒకళ్ళొకళ్ళు కొట్టేసుకుంటామేమో, ఒకళ్ళకొకళ్ళు మీద వచ్చేసినంత గొడవ అయిపోయింది ఆ రోజు. ఆయన చెప్పిన ఆన్సర్ అంత గుర్తులేదు కానీ హీ వాజ్ వెరీ అగ్రెసివ్. అవును, ఆల్మోస్ట్ నుంచి అదే మీరు అబ్జర్వ్ చేస్తే అగ్ని పరీక్షలో ఫస్ట్ టాస్క్ హాఫ్ షేవ్ చేసుకోమని చెప్పారు చూసారా, అప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారని అడిగితే ఆయన నన్నే సెలెక్ట్ చేసుకుంటారు. దట్ వాస్ ద హోల్ రీజన్. నాకు ఆయనకి చాలా పెద్ద డిస్కషన్ అయింది, ఆర్గ్యుమెంట్ అయింది, డిస్కషన్ కూడా కాదు. ఇట్ వాస్ అన్ వెరీ బిగ్ ఆర్గ్యుమెంట్. మరి కానీ వీడియోలో మీరు లేరు కదా, సమ్ అదర్ పర్సన్ ఉన్నారు. నన్ను సెలెక్ట్ చేసుకున్నారు, ఆయన సెలెక్ట్ చేసుకున్నారు కానీ జడ్జెస్ చూస్ అనదర్ వన్ అన్నమాట. జడ్జెస్ హావ్ చూసన్ అనదర్ కంటెస్టెంట్ ఫర్ దట్ పర్టికులర్ టాస్క్. సో ఆయన చాలా అగ్రెసివ్గా మాట్లాడతారు. ఏదున్నా తర్వాత అర్థమైంది ఏంటంటే ఆయన ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్కి మేబీ ఆయన చూసిన లైఫ్కి ఆయన ఒకలా తయారయ్యాడు. నేను ఇలాగే ఉంటా, నువ్వు ఏమనుకుంటా నాకు ఎందుకు, నా పర్స్పెక్టివ్ రైట్ అయ్యి నేను ఇంకొకరికి ఏం చెడు చేయనంత వరకు నా పర్స్పెక్టివ్ రైట్ అని నేను ఇలాగ ఉంటా. అంటే ఆయన లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ వల్ల ఆయన అలా తయారయ్యాడా, లేకపోతే ఒక 10 మందిలో నేను ఎక్కువ ఫోకస్ అవ్వాలి అన్న ఇంటెన్షన్తో అలా? అది కూడా డెఫినెట్లీ ఉంటుంది కదా, ఎవరికైనా ఖచ్చితంగా అది ఉంటుంది. నేను ఆయనకు అది ఉందని అనుకుంటున్నాను. ఒక 20% అయినా ఆయనకి డెఫినెట్లీ అది ఉంది. బట్ మోర్ దెన్ దట్ ఆయన మెంటాలిటీ, ఆయన క్యారెక్టరే అదన్న నా ఫీలింగ్లో ఉంది. ఎందుకు 20% అన్నాను అంటే 20% అది ఉందని. అయిపోయాక హీ వాజ్ వెరీ కామ్, నాకు పర్సనల్గా మీ మీద ఏం లేదండి అని చెప్పి నార్మల్గా మనం మాట్లాడుకున్నట్టు మాట్లాడుతున్నాడు. తర్వాత ఇదంతా అయిపోయాక ఆఫ్ స్క్రీన్ మనం మాట్లాడుకున్నట్టే మాట్లాడుతున్నాడు. నేను అలాగే ఉంటాను, నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ అది ఇది అని చెప్తున్నారు. సో నార్మల్గా మాట్లాడిన వ్యక్తి నార్మల్గా కూడా మాట్లాడగలడు. కాకపోతే అంట్లో అన్లెస్ బిగ్ బాస్లోకి వస్తే తప్పితే ఆయన నిజంగా మాస్క్ వేసుకుని నిజంగానే మాస్క్ పెట్టుకుంటున్నాడా లేకపోతే ఏంటి అన్నది తెలీదు, బిగ్ బాస్లోకి వస్తే కానీ తెలీదు. పర్సనల్గా నేను ఆయన్ని చూసాను, మేమందరం చూసాం కాబట్టి ఆయన నార్మల్గా మాట్లాడిన అగ్రెసివ్గానే మాట్లాడుతున్నాడు ఆయన. అవునా? ఓకే. మేబీ తన బిహేవియర్ అంతే. ఐ విల్ టెల్ యూ అనదర్ ఎగ్జాంపుల్. అప్పటి వరకు ఇంటర్వ్యూ రౌండ్లో, ఆయనకి పర్సనల్ ఇంటర్వ్యూ రౌండ్లో, ఆ తర్వాత ఇదంతాను మా అగ్ని పరీక్ష, ఈ టాప్ 15 సెలెక్షన్స్ అదంతా అయిపోయాక టాప్ 15కి వెళ్ళిపోయాక బిందు మాధవ్ గారు ఆయన అలా ఉండడం బాగాలేదు, షేప్ చేస్తాను అన్న వెంటనే అప్పుడు వచ్చింది ఆయన మొహంలో స్మైల్. అసలు ఆయన ఇప్పుడు నవ్వడమే చూడలేదా మీరు అన్నట్టు? మొన్న ఒకసారి ఇప్పుడు ఇలా నవ్వాడు ఆయన. అంటే ఆయన మనలాగే ఉంటారు, కొంచెం తెచ్చిపెట్టుకుని ఉంటున్నాడు. దట్స్ మై ఒపీనియన్. ఓకే అయి ఉండొచ్చు, నాకు కూడా అనిపిస్తుంది. సో అంట్లో బిగ్ బాస్ లోకి వస్తే తప్పితే తెలియదు రియాలిటీ ఆఫ్ ద క్యారెక్టర్. అవును ఎగ్జాక్ట్లీ. అండ్ అలాగే ఇప్పుడు మీరు బిగ్ బాస్ ఇంటర్వ్యూ ఏదైతే ఇచ్చారో అందులో మీరు చెప్పిన జనరల్ క్వశ్చన్స్ కాకుండా సమ్ బోల్డ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు అని చెప్పి విన్నాము. బోల్డ్ క్వశ్చన్స్ అంటే ప్లీజ్ అంటే ఇఫ్ యూ కెన్ ఎలాబొరేట్. అంటే
ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్, అడుగుతారు. మీరు ఇప్పుడు మీకు ఎక్స్ ఉన్నారా? అయ్యో అంతెందుకు, మీరు ఇప్పుడు మ్యారీడ్ లైఫ్లో ఉన్నారు కదా, మీరు ఆల్రెడీ ఇంకొకళ్ళు ఎవరితోటే ఉంటున్నారా, మీకు అయ్యా నాకు మ్యారేజ్ అయిపోయింది, నాకు పాప ఉంది, మీరు ఇంకా ఇప్పుడు ఎవరితోటైనా ఉంటున్నారా, ఇంకొకళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. అవి కొంచెం ఇబ్బందికరమే క్వశ్చన్స్, బట్ ఐ డోంట్ నో ఎందుకు అలా అడుగుతున్నారని చెప్పి తెలియదు. ఇంకా బియాండ్ కూడా అడుగుతారు, బట్ నేను ఆన్ స్క్రీన్ అది అడగలేకపోతున్నాను. అవును, హౌ మెనీ పీపుల్ హ్యావ్ యూ బీన్ విత్, అంతే కదా క్వశ్చన్. నేను అడగలేకపోయాను, బట్ మీరు నా పాయింట్ క్యాచ్ చేశారు. హౌ మెనీ పీపుల్ హ్యావ్ బీన్ విత్ అని అడిగారు. అన్ని చాలా చాలా బోల్డ్ అనకూడదు, వాటిని డార్క్ క్వశ్చన్స్ అని డార్క్ క్వశ్చన్స్ అడిగారు కొన్ని. బట్ మేబీ ఒక పర్సన్ని ఇప్పుడు బిగ్ బాస్లో మనం వెళ్తున్నాము అంటే మనని ఎన్ని రకాలుగా మనం క్యారెక్టర్ని మనం ఎగ్జిబిట్ చేస్తామో మనకు తెలియదు. ఎలాగైనా ఉండొచ్చు, వాళ్ళకి ఆ క్యారెక్టర్ ఎవరిని కావాలో తీసుకునే మెంటాలిటీ వాళ్ళకు ఉంటుంది. సో ప్రాబబ్లీ ఇప్పుడు నన్ను క్వశ్చన్ అడిగేటప్పుడు హౌ మెనీ పీపుల్ హ్యావ్ బీన్ విత్ అంటే నేను 100 150 అని చెప్పానంటే తీసుకునేవాళ్ళేమో. ఏమో తెలియదు కదా, లేదు అని చెప్పినా తీసుకునేవాళ్ళేమో. వాళ్ళకి ఎటువంటి క్యారెక్టర్స్ కావాలి తెలియదు కదా మనకి షోలో. మేబీ ఇలాంటి క్వశ్చన్స్ అడిగి వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అనేది వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని చూడడానికేమో మేబీ అయి ఉండొచ్చు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఇప్పుడు సపోజ్ హౌ మెనీ పీపుల్ హ్యావ్ యూ బీన్ విత్ అంటే మీరు ఏం చెప్తారు నాకు సమాధానం? ఏం ఆడుతున్నారా నువ్వు, పన్ను పట్టుకుని ఆడుతున్నావు అని సీరియస్ అయ్యారు అనుకోండి, సపోజ్ సీరియస్ అవుతారు కదా. అది కావాలి వాళ్ళకి, అగ్రెషన్ కావాలి, లేకపోతే రివర్స్లో ఏం ఆన్సర్ వస్తుంది అన్నది కావాలి. ఐమ్ సారీ, కామన్ డిస్కషన్లో అన్నది, నథింగ్ అఫెన్సివ్. ఓకే, సో ఈ బోల్డ్ క్వశ్చన్స్ని వీటన్నిటిని పక్కన పెడితే తర్వాత మీరు ఆన్ స్క్రీన్ ఏదైతే ఆడిషన్ ఇచ్చారో, ఇప్పుడు ఎవరైతే జడ్జెస్ ముగ్గురు ఉన్నారో వీళ్ళ మీద ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు 12th ఎపిసోడ్ అనుకుంటా నడుస్తుంది, రేపటితో ఫైనల్ ఎపిసోడ్, లాస్ట్ ఎపిసోడ్ ఈ రోజు వస్తుంది. సో ఇక్కడితో అయిపోతుంది అగ్ని పరీక్ష. బట్ వీళ్ళ జడ్జ్మెంట్ మీద ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, లేకపోతే ఎక్స్పర్ట్లు ఉంటారు కొంతమంది, వీటి గురించి రివ్యూ ఇచ్చేవాళ్ళు ఉంటారు. వీళ్ళ జడ్జిమెంట్ గురించి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలా నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఇది కాదు కంటెస్టెంట్స్తో బిహేవ్ చేసే విధానము, మాట్లాడే విధానం అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. అంటే మీరు అక్కడ ఉండి వాళ్ళని ఫేస్ చేశారు కాబట్టి మీరేం చెప్తారు? ఎండ్ ఆఫ్ ది డే మనం బిగ్ బాస్లోకి వెళ్ళాక అది సెలబ్రిటీ అవని, ఏజ్లో పెద్దవాళ్ళు అవని, చిన్నవాళ్ళు అవని, ఆడవాళ్ళు అవని, మగవాళ్ళు అవని, ఎవరితోటైనా సరే ఒక ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాలంటే గట్టిగానే పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మీరు నేను ఒక బిగ్ బాస్ హౌస్లో ఉన్నాము అంటే లేడీస్కి ఇచ్చే గౌరవం మీకు ఇస్తూనే మీరు చెప్పిన పాయింట్ని కాంట్రాడిక్ట్ గట్టిగానే చేస్తాను నేను నన్ను ఒక సింగర్గా మీరు బిగ్ బాస్లో చూస్తున్నారు, మన కంటెస్టెంట్స్లో నన్ను సింగర్గా చూస్తున్నారంటే సింగర్గానో లేకపోతే దేనిలో గౌరవం ఇస్తూనే మీరు గట్టిగా నాతో గొడవ పడవచ్చు. ఆ గొడవ ఎలా పడతారు, ఏ పాయింట్ తీసి పడతారు, ఎంత షార్ప్గా వీళ్ళు ఆన్ పాయింట్ మాట్లాడతారని చూడడానికే వాళ్ళు అలా చేస్తున్నారు. దట్స్ వాట్ ఐ థింక్. లేదు అంటే పర్సనల్ ఏమైనా మనకేమైనా వైరం ఉందా? లేదు, ఎవరికి వైరం లేదు. జడ్జెస్కి మాకు ఏమైనా పర్సనల్ వైరం ఉందా? లేదు. వాళ్ళు గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఎలా రియాక్ట్ అవుతావు నువ్వు, ఆ పాయింట్లో నువ్వు ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతావు, ఏ పాయింట్ పెట్టి మాట్లాడతావు, అది తెలుసుకోవడానికి వాళ్ళు చేసేది. ఇంతకుముందు నేను ఆయన్ని ఇంటర్వ్యూ చేశాను, ఆయనతో మాట్లాడినప్పుడు వాళ్ళకి మర్యాద లేదు అని, లేకపోతే కొంచెం అంటే ఇప్పుడు ఆయన ఆయన గెటప్ చూసారు కదా మీరు, ఆయనని కావచ్చు లేకపోతే గీతమ్మని కావచ్చు, ఇలాంటి వాళ్ళని కొంచెం తక్కువ చేసి చూస్తున్నారు. అంటే వీళ్ళు పనికిరారు, వీళ్ళకి ఇంత టైం పెట్టి కూడా వేస్ట్ అన్న ఉద్దేశంతో వాళ్ళు చూస్తున్నారని చెప్పి ఆయన చెప్పారు. మీకు అలా అనిపించిందా? లేదండి, ఐ డోంట్ థింక్. వాళ్ళు పర్సనల్గా, నేను అదే ఇప్పుడు ఇంతకు ముందు పాయింట్కే చెప్తున్నా, పర్సనల్గా నీకు వైరల్ లేనప్పుడు నువ్వు వాళ్ళకి ఎందుకు గౌరవం ఇవ్వకుండా ఉంటావు? వాళ్ళు బయటకు వచ్చారు. ఇప్పుడు మొన్న తేజ గారు వచ్చారు ఒక ఎపిసోడ్లో, డైరెక్టర్ తేజ గారు వచ్చినప్పుడు నవదీప్ ఎంత ఒబీడియంట్గా ఉన్నారు అంటే, ఆయనకి ఛాన్స్ ఇచ్చిన వ్యక్తి అండ్ పెద్ద ఆయన ఏజ్లో కూడా
గౌరవం ఇచ్చారు కదా, అంటే పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలని వాళ్ళకి తెలియదా ఎలా ఉండాలనేది. ఆ టైంలో ఎండ్ ఆఫ్ ది డే నర్సయ్య అవ్వని, నేను అవ్వని, 19 years ఉన్న అమ్మాయిన శ్రేయ అవ్వని, ఎవరైనా అక్కడ ఒక కంటెస్టెంట్ కింద వచ్చారు. కానీ నేను పెద్ద ఆయన అన్నట్టు వచ్చాడు ఆయన? రాలేదు కదా. ఆయన కూడా మాతో పాటు ఈక్వల్ గా కంటెస్టెంట్ గానే వచ్చాడు కదా. కంటెస్టెంట్ గా ట్రీట్ చేయకుండా నువ్వు పెద్ద వ్యక్తి కాబట్టి నీకు ఇలాంటి టాస్క్లు పెట్టాలి, లేకపోతే నీతో ఇలా మాట్లాడాలి అంటే ఇంకా దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ జడ్జ్మెంట్. ఐ డోంట్ థింక్ సో. దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ జడ్జింగ్ దెమ్. ఎందుకు రావడం? నాకు గౌరవం ఇవ్వాలి అని చెప్పి నువ్వు బిగ్ బాస్లో వెళ్తున్నావు. బిగ్ బాస్లోకి వెళ్ళాక నీకు ఎవరు గౌరవం ఇవ్వరు. మేబీ నువ్వు ఒక్కడివే అగేన్స్ట్ అయిపోయి నీకు కంప్లీట్లీ అందరూ నీ మీద అరవచ్చు. నా ఏజ్కైనా నాకు గౌరవం ఇవ్వ అంటే నేను ఇందాక చెప్పింది అదే, మీ ఏజ్కి గౌరవం ఇస్తాం, మీ ఆలోచన విధానానికి కాదు. మీ ఆలోచన విధానం తప్పు ఉంటే దాన్ని కాంట్రడిక్ట్ చేసే హక్కు మనకుంది ఆ గేమ్ షోలో, ఆ పర్టికులర్ గేమ్ షోలో, ఆ రియాలిటీ షోలో. దట్స్ వాట్ జడ్జెస్ డిడ్. I think that's the only reason they must have behaved like that. Okay. ఆఫ్ స్క్రీన్ లో కూడా బాగున్నారా అండి అని మాట్లాడను ఎందుకు తీసుకోరు మరి? అంతే కదా, వెళ్ళేటప్పుడు దొబ్బే అనలేదు కదా, థ్యాంక్స్ అండి అనే అన్నారు కదా. గౌరవం ఇవ్వకపోతే అలా అంటారుగా, అంతే. ఓకే. సో ఇప్పుడు రెగ్యులర్గా చూస్తున్నారా అగ్ని పరీక్ష? ఫాలో అవుతున్నారా? నేను చూస్తున్నా, రెగ్యులర్ చూస్తున్నా. ఇంతకు ముందు వచ్చిన సీజన్స్ అన్ని కూడా చూసారా? మాక్సిమం చూసాను. ఓకే. మాక్సిమం బిగ్ బాస్ 1 నుంచి కూడా మాక్సిమం ఫాలో అవుతూనే ఉన్నాం. ఇంట్లో అందరం చూస్తూనే ఉన్నాం. సే దట్స్ అ రియాలిటీ షో. ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు కొట్టుకుంటూ, లేకపోతే ఒకళ్ళు ఒక రూఫ్ కింద ఉండి వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, మెంటాలిటీస్ ఏంటి, పర్సనాలిటీస్ ఏంటి అని తెలుసుకునే అవకాశం ఎంతమందికి వస్తుంది? మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. బట్ ఒక సెలబ్రిటీ మెంటాలిటీ ఏంటి, సెలబ్రిటీ క్యారెక్టర్ ఏంటి అని చెప్పి మనం చూసే అవకాశం మనకి అన్నిసార్లు రాదు. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో చూడాలన్నందుకనే చూస్తాం బిగ్ బాస్. ఇందాక మీరు స్టార్టింగ్లో ఒక మాట అన్నారు, అంటే లైక్ వాట్ ఐ యామ్ అని ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి, నాకు కొంచెం ఎక్స్పోజర్ పెరగాలి అని చెప్పని అన్నారు. బట్ ఇప్పటి వరకు ఇది 9th సీజన్. వాట్ ఐ యామ్ అని ప్రూవ్ చేసుకోవడానికి కాదండి. నేనేంటో ప్రూవ్ చేసుకోవడానికి బిగ్ బాస్ స్టేజ్ మీదకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే. నేనేంటో నాకు తెలుసు కదా. మా ఇంట్లో అద్దం ముందు కూర్చున్నా నాకు తెలుస్తుంది కదా. నేనేంటో నాకు ప్రూవ్ చేసుకోవడం ఎందుకు? జనానికి కూడా నేనేంటో నేను ప్రూవ్ చేసుకోకర్లేదు. నో, దట్స్ నాట్ ద థింగ్ ఎట్ ఆల్. మనం ఏదైతే ఒక పని చేస్తున్నామో ఆ పనికి కొంచెం విజిబిలిటీ రావాలి అంటే అంటే మీ పాట స్టేజ్ కావాలి. అది నా సింగింగ్ అవ్వచ్చు, నేను బేసిక్గా పాడ్కాస్ట్ ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాను. నా సింగింగ్ అవ్వచ్చు, నా ఇంటర్వ్యూస్ అవ్వచ్చు, లేదు అంటే నేను చేసే బిజినెస్ అవ్వచ్చు, ఏదైనా సరే. తేజ అనే వ్యక్తి ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, ఆ చేసే పనికి ఇంకొంచెం పేరు ఎలా వస్తుంది, ఆ పేరు వచ్చే విధంగా మనం అక్కడ అదొక ప్లాట్ఫామ్ మనందరికీ కూడా. ఫర్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఇట్స్ అ ప్లాట్ఫామ్. ఓకే. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఫేమస్ అవ్వడానికి అనుకోవచ్చా? ఆఫ్ కోర్స్, డెఫినెట్లీ. ఫేమ్ ఖచ్చితంగా. ఫేమ్ కోసం ఒకటి గేమ్ షో. ఒక గేమ్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నాం అంటే నెగ్గాలని పార్టిసిపేట్ చేస్తాం. అదొక ఎడ్రినల్ రష్ ఉంటుంది. అది పక్కన పెడితే దాంట్లోకి వచ్చే 100కి 100% అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఫేమస్ అవ్వడానికే వస్తారు. దెర్ ఈజ్ నో అదర్ రీజన్ ఎట్ ఆల్. అంటే ఇప్పుడు అలా అనుకొని ఇంతకుముందు ఇది 9th సీజన్ కాబట్టి ఇంతకుముందు చాలా మంది ఎక్స్పీరియన్స్ అంటే సినిమాల్లో చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కెరీర్ మంచి సీరియల్స్లో మంచి పీక్స్లో ఉన్నప్పుడు అవి వదిలేసుకొని దీంట్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళల్లో లైక్ అంటే వీళ్ళకి మంచి కెరీర్ ఉంది, బిగ్ బాస్ తర్వాత వీళ్ళు క్లిక్ అయ్యారు అని చెప్పడానికి మీ దృష్టిలో ఎవరైనా ఉన్నారు? మనం చూడంగానే అందరూ క్లిక్ అయ్యారు. అవునా? ఎవ్రీబడి క్లిక్. మనం అలా అబ్జర్వ్ చేయమంతే. మనకేం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, బిగ్ బాస్లోకి వెళ్ళిన వెంటనే 10% వాళ్ళకి ఉంది అంటే 100% బూస్ట్ అయిపోతుంది వీళ్ళ కెరియర్ అని మనం అనుకుంటాం. లేదు, ఏదైనా సరే 10 నుంచి వాళ్ళది మ్యాక్సిమం 30-40% అవుతుందేమో. అక్కడి నుంచి వాళ్ళు అది నిలబెట్టుకుని వాళ్ళు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనం ఆ ఆపర్చునిటీస్ని ఎలా యూజ్ చేసుకుంటున్నాం అన్న దాన్ని బట్టే మన గ్రోత్ అనేది ఉంటుంది. అక్కడికి వచ్చిన ఇప్పుడు మా సింగర్స్ బ్యాచ్ తీసుకుందాం. గీతామాధురి పేరు గుర్తుంది. ఇప్పుడు గీతామాధురి గారు జడ్జ్ కింద ఉన్నారు. రాహుల్కి ఆస్కార్ వచ్చింది. రేవంత్కి మంచి అవకాశాలు వచ్చాయి. శ్రీరామచంద్రకి మంచి అవకాశాలు ఉంటూ ఉన్నాయి. కల్పన గారు అప్పుడు వచ్చారు, 2nd వీక్లో 3rd వీక్లో ఎలిమినేట్ అయ్యారు. కానీ కల్పన గారి పేరు అందరికీ గుర్తుంది. ఇంకాను సింగర్స్లో మాత్రమే చెప్తున్నాను. కొన్ని యాక్టర్స్లో తీసుకుంటే కనుక యాక్టర్స్ అందరికీ కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. వీళ్ళందరూ కూడా ముందు నుంచి జనాల్లో కొంచెం ఐడియా ఉంది కదా, ఉన్నారు. బిగ్ బాస్ తర్వాత వాళ్ళకి విపరీతంగా ఫేమ్ వచ్చేసింది అనేది మీరు నమ్ముతారా? టేస్టీ తేజ ఉన్నాడు. టేస్టీ తేజ అందరికీ తెలియదు ఎక్కువ. జస్ట్ యూట్యూబ్ లో ఒక కమ్యూనిటీలో కొంతమందికి మాత్రమే ఫుడ్ బ్లాగింగ్ చేసుకునే
ఫుడ్ ఇష్టమైన వాళ్ళకి మాత్రమే తెలిసిన టేస్టీ తేజ బిగ్ బాస్లోకి వెళ్ళడం వల్ల ఒక వైడ్ రేంజ్ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్కి పరిచయం అయ్యాడు, వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్కి పరిచయం అయ్యాడు. నౌ ఈస్ డూయింగ్ షోస్ అండ్ ఆల్, మంచి షోస్కి అటెండ్ అవుతున్నాడు, గెస్ట్ కింద వెళ్తున్నాడు, తన ఛానల్ని ఇంకా కూడా ఇంప్రూవ్ అయ్యింది. టేస్టీ తేజ చాలా తక్కువ మందికి తెలిసి పెరిగాడు. చాలామంది ఉన్నారండి నాకు తెలిసి బిగ్ బాస్ వల్ల శివాజీ గారు ఆయన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసుకున్నారు కదా. ఆల్మోస్ట్ మనం ఎంత మాట్లాడుకున్నా ఆయన సినిమా ఒకప్పుడు హీరోనే, కానీ దీంట్లోకి వచ్చాక ఆయనకి అప్పుడు అంత సినిమాలు ఏం చేయట్లేదు ఇంకాను, కానీ దీనికి వచ్చి దీని తర్వాత ఆయనకి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయినట్టు ఆల్మోస్ట్ చాలా పెద్ద ఇది వచ్చింది ఆయనకి. సో అలాగా డెఫినెట్లీ అదే నేను అనేది ఏంటంటే, మనం ఒక గర్వానికి వెళ్ళిపోకుండా మనకు వచ్చిన ఆపర్చునిటీ ప్రాపర్గా యూజ్ చేసుకుంటూ దాన్ని గ్రోత్ కింద వాడుకుంటే కనుక ఐ థింక్ దట్ ఈస్ ద ప్రాపర్ స్టేజ్. ఓకే ఓకే. అండ్ నాకు ఇంకోటి చాలా ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది, బట్ నేను దానికి సంబంధించి ఆన్ స్క్రీన్ పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పను. మీ జర్నీ ఇక్కడితోనే ఆగిపోలేదు, ఇంకా ఫర్దర్గా వెళ్ళబోతున్నారు అని చెప్పి నేను విన్నాను. ఇస్ ఇట్ ట్రూ? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ లవ్లీ క్వశ్చన్ ఇన్ సచ్ లవ్లీ మేనర్. యా ఒకటి డిస్కషన్స్ అవుతున్నాయి, అందరికీ అవుతున్నాయి, నాకు ఒక్కడికే కాదు చాలా మందికి అవుతున్నాయి, నాతో పాటు చాలా మందికి అవుతున్నాయి. వాళ్ళకి ఆ టైంలో ఏ క్యారెక్టర్ బాగుంటుంది ఈ టైంలో అనుకుంటే కనుక వాళ్ళు ఉంటారు. బట్ ఛాన్సెస్ ఆర్ దేర్ మీరు వెళ్ళడానికి. దేవుడు దయ తెలిస్తే ఛాన్సెస్ ఆర్ డెఫినెట్లీ దేర్. బిగ్ బాస్ టీమ్ అనుకుంటే ఉంటుంది. హోప్ సో, ఖచ్చితంగా వెళ్తారు అనుకుంటున్నాను. అండ్ మీ ఎలిమినేషన్ని ఏదైతే అగ్ని పరీక్షలు చేశారో అది అంటే కరెక్ట్ ఎలిమినేషన్ అని మీకు అనిపిస్తుందా? అంటే జ్యూరీ తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని మీకు అనిపించిందా? నాకు అర్థమైంది మీరు అడిగింది. ఫర్ మీ పర్సనల్ లెవెల్లో అడిగితే డెఫినెట్లీ నాకు అన్ఫేర్ అని అనిపిస్తుంది, నా పర్సనల్ ఒపీనియన్గా. ఎందుకంటే ఎవరు ఎలిమినేట్ అయినా వాళ్ళు అలాగే అనుకుంటారు, నేను ఒక్కనే కాదుగా. అవునవును, పర్సనల్ లెవెల్లో నేను అన్ఫేర్ అని అనుకుంటా. కానీ వాళ్ళు అక్కడ నన్ను ఎలా చూసారని నాకు తెలియదు. నేను ఇప్పుడు మాట్లాడుతున్నా, ఒక అరగంట మాట్లాడాం మనం, అరగంట మాట్లాడితే నేను బాగా మాట్లాడానని నేను అనుకుంటా, కానీ మీకు ఎదురుకుండా చూస్తున్న ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఈ రూమ్ లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది నేను ఎలా కరెక్ట్ గా మాట్లాడుతున్నానో తప్పు మాట్లాడుతున్నాడా అని. మీరు జడ్జ్ చేయగలరు బెటర్ గా, జడ్జే అవ్వక్కర్లేదు కానీ జడ్జ్ చేయగలరు కదా. వాళ్ళు నాలో ఏం చూడలేదో నాకు తెలియలేదు. ఓకే, బట్ ఫస్ట్ టైం నేను ఇది పర్టికులర్గా ఈ ఎపిసోడ్ చూసినప్పుడు అంత కాన్సన్ట్రేట్ చేసి చూడలేదు. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ అన్నప్పుడు నేను అది ఒకసారి మళ్ళీ పెట్టి చూసాను. సో మనీష్ మర్యాద అండ్ మీతో పాటు షాకిబ్ కాదు, నాగా అండ్ మీరు, సో మీ ముగ్గురులో ఎవరో ఇద్దరిని ఫస్ట్ యాక్చువల్గా పిలిచింది నన్ను, మనీష్ గారిని పిలిచారు. మనీష్ గారిని పిలిచారు, బట్ మనీష్ రిజెక్ట్ చేశారు కదా. నేను షర్ట్ లేకుండా నేను నిల్చును, నా కంఫర్ట్ లెవెల్స్ ని తర్వాత తీశారు, యాక్చువల్గా తర్వాత తీశారు, బట్ అన్ఫార్చునేట్లీ చెస్ట్ హెయిర్ లేదు కాబట్టి ఐ హ్యాడ్ టు చూస్. దే ఆస్క్డ్, జ్యూరీ ఆస్క్డ్ మీ టు చూస్ సమ్వన్ ఇన్ who has got a chance. So వాళ్ళలో నన్ను చూసుకోకుండా I had to choose someone between Shakib and Naga. So Shakib ki I don't think he has very good ఇది హెయిర్ అంతా కొంచెం ఇబ్బందిగా ఉంది మాట్లాడాలంటే. పర్వాలేదు, చెస్ట్ హెయిర్. యా, షాకిబ్కి కొంచెం చెస్ట్ హెయిర్ తక్కువ ఉంది కాబట్టి ఐ హ్యాడ్ టు చూస్ నాగా. యాక్చువల్గా నాగాకి చాలా తక్కువ ఉంది, షాకిబ్ కంటే తక్కువే ఉంది, బట్ అప్పటి వరకు అసలు హీ డి నాట్ ట్రిమ్ ఎట్ ఆల్. లైఫ్లో నేను ఎలా ట్రిమ్ చేసుకోలేదు, తను కనీసం టచ్ కూడా చేయలేదు. సో ఐ థాట్ పెయిన్ లెవెల్ అనేది కొంచెం ఈక్వలే ఉండొచ్చు, నాకు కాంపిటేటివ్గా ఉండొచ్చు అని నేను అనుకున్నా. బట్ ఓన్లీ చెస్ట్ హెయిర్ని కన్సిడర్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరికీ లేదు, నాకు తప్పితే. దేర్ వాజ్ నో వన్. నేను అక్కడ ఫీల్ అయ్యా అన్ఫేర్ కాదు, నాకు ఈక్వల్ కాంపిటీషన్ లేదు అని అక్కడ ఫీల్ అయ్యాను నేను. ఈక్వల్ కాంపిటీషన్ ఉంటే ప్రాబబ్లీ పెయిన్ లెవెల్ అనేది ఒకేలా ఉంటుంది, పెయిన్ టాలరెన్స్ అనేది ఒక్కొక్కరికి డిఫరెంట్ ఉండొచ్చేమో, కానీ పెయిన్ ఒకటే వస్తుందిగా. అండ్ అలాగే ఇప్పుడు మీతో పాటు నాగా మీకు కాంపిటీటర్గా వచ్చాడు, మీ ఇద్దరు టాస్క్ చేశారు. మనీష్ మర్యాద కూడా ఫస్ట్ ఆయన అడిగారు, బట్ తను చేయనని చెప్పారు. బట్ బిగ్ బాస్ అనేది వెళ్ళడానికి అంటే టాస్క్ ఏదైనా కానీ అది మీరు చెయ్యాలి, అందుకే కదా బిగ్ బాస్కి వెళ్ళేది. బట్ ఫస్ట్ ఆయన రిజెక్ట్ చేసి మళ్ళీ ఆయన కంఫర్ట్ లెవెల్స్ని దాటి వచ్చారని చెప్పి ఆయనకి గోల్డెన్ సెట్ ఇవ్వడం అనేది నాకు నచ్చలేదు.
అంటే నా పాయింట్ మీకు అర్థమైందా? నాకు అర్థం. ఇప్పుడు టాస్క్ ఇచ్చినప్పుడు వాట్ ఎవర్ అది ఏదైనా సరే మీ So, ఎఫర్ట్స్ మీరు పెట్టాలి. ఇదే పాయింట్ నేను అన్నాను యాక్చువల్గా. ఇదే పాయింట్ ఆయన ఫస్ట్ చేయనన్నారు. చేయనన్న వాళ్ళని మీరు ఫోర్స్ చేశారు కదండి. మీరు ఎందుకు ఫోర్స్ చేశారని నేను అడిగాను జడ్జెస్ని. మీరు ఎందుకు చెప్తున్నారు? బిగ్ బాస్ హౌస్లో మీరు ఉండరు చెప్పడానికి. ఆయన చేయను అంటే పక్కకెళ్ళి కూర్చుంటాడు అంతే. ఆయన మైనస్ అది. ఇక్కడ కూడా అలా వదిలేయచ్చు కదా అని అడిగితే, అంటే ఇప్పుడు ఏంటి నీకు నువ్వు ఒక్కడవే చేస్తానంటున్నావా అన్నారు. నువ్వు ఒక్కడవే నువ్వు చేసేస్తానన్నావు, కాంపిటీషన్ ఏం వద్దా అని ఒక్కడే చేస్తానంటున్నావు అంటే నాకు అలా ఏమనలేదు చెప్పండి అని చెప్పి అప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను. సేమ్ పాయింట్ నేను కూడా రైజ్ చేశాను. సి ఎండ్ ఆఫ్ ద డే ఏం చూసారు ఏంటి అనేది ఐ కాంట్ కమెంట్ ఆన్ ఇట్. నన్ను కమెంట్ చేయమంటే అక్కడ జరిగే ప్రతి విషయం మీద కొన్ని మనకి ఫెయిర్ అనిపిస్తాయి పర్సనల్ లెవెల్లో, కొన్ని అన్ఫెయిర్ అనిపిస్తాయి. బట్ ఐ కెనాట్ కీప్ కమెంటింగ్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ కెనాట్ గో బ్యాక్ అండ్ చేంజ్ ద డెసిషన్ హోల్ అండ్ సోల్. అవును. ఓకే. సో అంటే మీరు బయటికి వచ్చాక మీకు ఇన్స్టాగ్రామ్లో కానీ పర్సనల్ మెసేజెస్ ఆర్ కాల్స్ ఎవరైనా చేసి ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అని మీకు చెప్పడం చాలా మంది అన్నారు. అక్కడ ఇంటర్వ్యూ రౌండ్లో కూడా నేను అన్నది ఏంటంటే ఐఎమ్ అ వెరీ సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ అండి అని చెప్పాను. అదొక్కటే కట్ చేశారు. కానీ ఐఎమ్ అ వెరీ సాఫ్ట్ స్పోకెన్ పర్సన్, కానీ ఏదైనా పాయింట్ వచ్చినప్పుడు గట్టిగా అరవడానికైనా గట్టిగా మాట్లాడడానికైనా కూర్చోబెట్టి మాట్లాడడానికైనా నేను రెడీ ఉంటాను. సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ అన్నంత మాత్రం నేను పాయింట్ మాట్లాడినాను కాదు అని చెప్పాను. కానీ అదంతా కట్ అయిపోయింది. ఓకే. అండ్ మీరు ఆన్ స్క్రీన్ కూడా ఆడిషన్ అంటే నాకు ఇప్పటివరకు చెప్పడం అయితే ఒక్కొక్కరికి 15 minutes 20 minutes హాఫ్ అన్ అవర్ పట్టింది. బట్ వాళ్ళు టెలికాస్ట్ చేసింది జస్ట్ ఒక్కొక్క కంటెస్టెంట్కి సంబంధించి 1 hour. ఇంటర్వ్యూ రౌండ్ 1 hour అయింది నాది. జడ్జెస్ తోటి, జ్యూరీ తోటి ఇంటర్వ్యూ రౌండ్. ఫస్ట్ డే ఎపిసోడ్లో ఆల్మోస్ట్ ఫస్ట్ రోజు 10 మంది 12 మంది వచ్చారు. ద లాస్ట్ పర్సన్ వాజ్ మీ. 1:30 రాత్రి 1:30 1:45కి అయింది నాది. స్టార్ట్ అయింది 2:30కి అయింది నాది. 2:30 కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ 1 hour చేశాను నేను ఇంటర్వ్యూ రౌండ్ ఆడిషన్. అదే ఇంటర్వ్యూ రౌండ్ 1 hour అయినా సరే నాది 1 minute 20 seconds 2 minutes ఎంత వేశారు నాది. చాలా చాలా ఎడిట్ అయిపోయింది. నేను పాట ఫుల్గా పాడాను. మధ్యలో శ్రీజ వచ్చింది నా దాంట్లో, ఇంటర్వ్యూ రౌండ్లోనే శ్రీజ వచ్చింది నా దాంట్లో. సో చాలా జరిగింది అక్కడ. అంతా ఎడిట్లో వెళ్ళిపోయింది. ఇంకా ఎడిట్లో వాళ్ళ దగ్గర ఫుటేజ్ ఉంటే బయటకి ఇస్తే కనుక నేను మొత్తం వేసుకుంటే నేనేంటో తెలుస్తుంది. ఓకే ఓకే. ఆ ఫుటేజ్ మీకు ఇస్తారా? ఇవ్వరు. ఓకే, అయిపోయింది అక్కడితో వెళ్ళిపోతుంది ఇంకా. అవునులేండి, అంతే. అండ్ పర్సనలీ మీ క్యారెక్టర్ దగ్గరకు వచ్చేసరికి అంటే నేను అగ్ని పరీక్షను చూసి మాత్రమే మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను కాబట్టి మీ పర్సనల్ మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కాబట్టి కొంచెం క్లారిటీ వస్తుంది. బట్ అగ్ని పరీక్షలో నాకేమనిపించిందంటే మీరు అంటే వాయిస్ రేస్ చేసి మాట్లాడలేరు, లేకపోతే గొడవ పడలేరేమో, చాలా కూల్ అండ్ కామ్ పర్సన్ ఏమో అని అనిపించింది. మనం నవ్వుతూ చెప్పినంత మాత్రాన అది కామ్ అయిపోదు. వెరీ సింపుల్. టోన్ నెమ్మదిగా ఉన్నంత మాత్రాన గొడవ పడవని కాదు, పాయింట్ మాట్లాడతామని. యాజ్ సింపుల్ యాజ్ దట్. అక్కడ వాటర్ కొడతారా అన్న పాయింట్ మీద ఐ హ్యాడ్ అ వెరీ లాంగ్ డిస్కషన్ విత్ మనీష్. జ్యూరీ వచ్చి ఇప్పుడు ఫర్ సపోజ్ నేను నవదీప్కి ఏం చెప్పాను అంటే, అప్పుడు మీరు నా కో కంటెస్టెంట్ అయితే బిగ్ బాస్లో వాటర్ కొట్టు అని అడిగితే నేను కళ్ళు మూసుకుని వాటర్ కొట్టేస్తాను. కో కంటెస్టెంట్ అయితే, మీరు నా కో కంటెస్టెంట్ అయితే, బిగ్ బాస్ వచ్చి కూర్చుని నా మీద వాటర్ కొడితే నేను వెళ్తాను, నేను ముందు పంపిస్తానని బిగ్ బాస్ వచ్చాడు అనుకోండి, ఆలోచించరా? ఎవరైనా ఆలోచిస్తారు డెఫినెట్లీ. దానికి ఓకే బిగ్ బాస్ అడిగాడు కదా వాటర్ కొట్టేద్దామని కొంతమంది ఒక 5 నిమిషాలు ఆలోచించవచ్చు, ఒక 10 నిమిషాలు కొంచెం ఐడియా రావచ్చు, 15 నిమిషాల్లో ఒకళ్ళకి ఐడియా రావచ్చు. నాకు మనీష్కి చాలా డిస్కషన్ జరిగింది అక్కడ. మనీష్ని అన్నాను, హౌ కెన్ యూ డూ దట్ అంటే, మనీష్ వాజ్ లైక్ అక్కడ ఉన్నది 5 పొజిషన్లు కదా, అందుకని నేను వాటర్ కొడతాను, 5 పొజిషన్లు లేవు, కొంచెం ఎక్కువ పొజిషన్స్ ఉన్నాయంటే నేను కూడా కొట్టాను అన్నాడు. దెన్ హీఈస్ నాట్ స్టాండింగ్ ఆన్ హిస్ వర్డ్ అని చెప్పి నాకు అనిపించి నేను మనీష్ తోటి గట్టిగా అన్నాను. అండ్ నాట్ అపోజింగ్. నేను ఇప్పుడు మనీష్ గారికి విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు మనీష్ గారు ఇన్ దిస్ పర్టికులర్ థింగ్, నేను అక్కడ జరిగిన సిచ్యువేషన్ చెప్తున్నా, గట్టిగానే మాట్లాడా. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ జీడీ రౌండ్లో గట్టిగా మాట్లాడాను, గ్రూప్ డిస్కషన్లో గట్టిగా మాట్లాడాను. అండ్ దేర్ వర్ ఫ్యూ థింగ్స్ విచ్ ఐ కెనాట్ సే ఇట్ ఆన్ ద లైవ్ ఇప్పుడు ఇంటర్వ్యూలో, బికాస్ దే వర్ నాట్ టెలికాస్టెడ్. నేను గట్టిగానే మాట్లాడా ప్రతి ఒక్కళ్ళతోటి. షాకీబ్ యాక్చువల్గా వెళ్ళిపోయేటప్పుడు ఏంది మామ నాకు చెప్పొచ్చు కదా, నేను అనుకున్నాం కదా, నాకు ఇవ్వచ్చు కదా ఛాన్స్ అని చెప్పి అనుకుంటూ వెళ్ళాడు.
నువ్వు గట్టిగా మారడం కరెక్ట్ కాదు, Yes, నీకు I ఛాన్స్ ఇవ్వనంత మాత్రం గట్టిగా మారడం కరెక్ట్ కాదు షాకీబ్ అంటే వీళ్ళు వచ్చి ఆపారు నన్ను. శ్రీముఖి కానీ వీళ్ళు వచ్చి ఆపి ఇంకా గట్టిగా వద్దు వదిలేసి ఇంకా స్టార్ట్ అన్నారు. లేకపోతే అక్కడ డిస్కషన్ అయ్యేది, ఆపకపోతే డిస్కషన్ అయ్యేది. అవును అవును మనం గొడవపడకుండా ఉంటాం చెప్పండి మన లైఫ్లో. నాకు ఇప్పుడు దాదాపు మోర్ దెన్ 30 years ఓల్డ్. సో 30 years దాటేసాక ఇన్నేళ్ళు 30 years గొడవ పడకుండానే అయిపోయింది జీవితం అంతా. ఎక్కడ పాయింట్ ఉందో అక్కడ గొడవ పడతాం, పాయింట్లెస్గా గొడవ పడం కదా, డైరెక్ట్ మాట్లాడతాం అంతే, స్ట్రైట్ మాట్లాడతాం. గట్టిగా అరవలేను, నేను అదే చెప్తున్నాను, గట్టిగా అరిచి మాట్లాడలేము, పాయింట్ మాట్లాడుకుంటాం. ఓకే, మేబీ ఆ రోజు అక్కడ డిస్కషన్ ఎక్స్టెండ్ అయ్యి ఉంటే మేబీ బయటకు వచ్చేది. డెఫినెట్. ఇంకొక విషయం కూడా చెప్తాను. సో ఇప్పుడు ఆ గొడవ ఒకవేళ ఆ గొడవ ఎక్స్టెండ్ అయిందా లేదా అని పక్కన పెడితే, అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మాస్క్ మెన్ హరీష్ యాక్చువల్గా ఫస్ట్ ఎపిసోడ్లో ఆయన చాలా అగ్రెసివ్గా ఉన్నాడని మీరు అంటున్నారా? మీరు చూస్తున్న వాళ్ళు అగ్రెసివ్గా కో కాంపిటేటర్ని సెలెక్ట్ చేసుకోండి అంటే హరీష్ ఈజ్ సచ్ అ పర్సన్ హూ సెలెక్ట్స్ అ పర్సన్ హూ ఈజ్ ఈక్వల్లీ కాంపిటేటివ్. వీక్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకునే పర్సన్ మెంటాలిటీ కాదు హరీష్ది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు కూడా అగ్ని పరీక్షలు కూడా అబ్జర్వ్ చేస్తే నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాడు? నేను వీక్ అయితే, నేను సాఫ్ట్ స్పోకెన్ అయితే. ఎందుకు అన్నాడు? ఎందుకు అంటే అప్పుడు నవదీప్ అన్నాడు, అంటే సాఫ్ట్ ఉన్నాడని తొక్కేద్దామని అంటే నవదీప్ అని అడిగితే కాదు, జీడీ రౌండ్లో కొంచెం బిలో బెల్ట్ వెళ్ళాడు, మా ఇద్దరికి డిస్కషన్ జరిగింది అంటే వెళ్ళడం అంటే నేను మాట్లాడానే కదా మీనింగ్ అక్కడ. ఇది ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు. ఓకే ఓకే, అంత ఇన్ డీటెయిల్ గా దీన్ని ఎవరు పట్టించుకోరు. సో ఐ వాజ్ ఈక్వల్లీ పుట్టింగ్ మై పాయింట్. ఐ వాజ్ నాట్ షౌటింగ్, ఐ వాజ్ పుట్టింగ్ మై పాయింట్. ఓకే, సో ఇప్పుడు హరీష్ గారు ఏదైనా కూడా పర్సనల్గా తీసేసుకొని గొడవకి వెళ్ళిపోతారా ఏంటి? బికాస్ నిన్న అగ్ని పరీక్షలో కూడా దాలియా కూడా సేమ్ అదే రీజన్ చెప్పి అసలు ఈయన వర్త్ కాదు హౌస్లోకి వెళ్ళడానికి అని చెప్పి. గుడ్ మ్యానిపులేటర్ అండి. అవునా? వెరీ గుడ్ మ్యానిపులేటర్, అంటే మైండ్ మ్యానిపులేటర్. హీ రీడ్స్ మైండ్స్ రియల్లీ వెల్. ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకుంటున్నారో ఆడుతున్నారు. హీఈస్ అ గుడ్ గేమర్, దట్స్ వాట్ ఐ ఫీల్. ఐ పర్సనల్లీ ఫీల్ ఈజ్ అ వెరీ గుడ్ గేమర్. నేను ఆయనతోటి మేబీ ఒక నెల రోజులు పర్సనల్గా ట్రావెల్ చేస్తే ఆయన మీద నా ఒపీనియన్, ఆయన ఎలాంటి వ్యక్తి అని నేను తెలుసుకోగలనేమో కానీ అక్కడ వరకు చూసిన దాన్ని బట్టి అయితే హీఈస్ అ వెరీ గుడ్ గేమర్. హీ వాంట్స్ టు బీ ఇన్ ద బిగ్ బాస్. హీఈస్ బిహేవింగ్ లైక్ దట్ అంతే. ఆయన మాస్క్ వేసుకున్నాడా లేదా అనేది పక్కన పెట్టదు. అందరూ మాస్క్ వేసుకుంటారు బిగ్ బాస్లోకి వెళ్ళడానికి. బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు కూడా 24/7 మాస్క్ వేసుకుని తిరుగుతారు అందరూ. నేను ఇలాంటి వాడిని అని ప్రొజెక్ట్ చేసుకోవడానికి అందరూ అలాగే ఉంటారు. చూద్దాం ఇంకా హౌస్లోకి వెళ్ళాక ఎలా ఉంటారు హరీష్ గారు. అండ్ ఇప్పుడు అగ్ని పరీక్ష ఫాలో అవుతున్నారు కాబట్టి ఎవరు ఈ 15 మెంబర్స్, ఇప్పుడు 13 మెంబర్సే ఉన్నారు. నిన్న ప్రసన్న అండ్ తను శ్వేత ఇద్దరు వెళ్ళిపోయారు. సో వాళ్ళది ఫెయిర్ ఎలిమినేషన్ అనిపించిందా మీకు? కొంచెం అన్ఫేర్ అనిపించింది ప్రసన్నకు సంబంధించి. బట్ ప్రసన్న యాక్చువల్గా ప్రాబబ్లీ తన లెగ్ వల్ల తను ఫిజికల్గా అంత పరిగెట్టలేడేమో, అంత ఆడలేడేమో, తనకేమైనా ప్రాబ్లం వస్తుందని అదేమన్నా మైండ్లో ఉండి ఎలిమినేట్ చేశారేమో అని అనుకుంటున్నాను నేను. అయి ఉండొచ్చు, అది ప్రాబబ్లీ అది రీజన్ అయ్యి. బట్ పాపం తను చాలా సాఫ్ట్ మనిషి. అవును, నాకు అనిపించింది. అవును, నేను ఆయన జర్నీ విని అగ్రెసివ్గా ఉంటాడేమో, మేబీ గొడవలు బాగా పడతారే బికాస్ ఆ పర్సనాలిటీ అలా అలా ఉన్నారు చూడ్డానికి. బట్ చాలా సాఫ్ట్ ఉన్నాడు, కైండ్ పర్సన్ యాక్చువల్గా. సో అదే చెప్తున్నా కదా, జ్యూరీ ఏం ఆలోచించారు, వాళ్ళకి ఎలాంటి క్యారెక్టర్స్ కావాలి, జ్యూరీ ఏం ఆలోచించారు మనం బేసిక్గా చెప్పలేము. కానీ అక్కడ చూసిన దాన్ని బట్టి ఎస్, శ్వేతకి ఎక్కువ స్క్రీన్ టైం రాలేదు, శ్వేత ఏం పర్ఫామ్ చేసినట్టు కనపడలేదు, ప్రసన్న కూడా పెద్ద పర్ఫామ్ చేసినట్టు కనపడలేదు. ఓకే, ఎలిమినేట్ చేయడం తప్పే ఉంది. దాంతోపాటు నాకు షాకిబ్ కూడా పెద్ద పర్ఫామ్ చేసినట్టు కనిపించట్లేదు. షాకిబ్ లైక్ అంటే తన దృష్టిలో తనేం ఫీల్ అవుతున్నాడు అంటే ఎంటర్టైనర్ లాగా ఉంటే సరిపోతుంది అని అనుకుంటున్నాడేమో. లేదుగా, ఎంటర్టైనర్ అంటే ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఒక్కటే ఇవ్వడానికి నువ్వు బిగ్ బాస్కి వెళ్ళకూడదు. నువ్వు అన్నీ చేయగలగాలి. యూ హ్యావ్ టు బి షార్ప్, యూ హ్యావ్ టు బి ఫన్నీ, యూ హ్యావ్ టు బి సీరియస్, యూ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్, యూ హ్యావ్ టు డూ టాస్క్స్, ఎవ్రీథింగ్ అన్నీ చేయగలగాలి. ఎందుకంటే బిగ్ బాస్లో ఉన్నదే 20 మంది. ఇప్పుడు డౌన్ ద లైన్ నువ్వు ఎంటర్టైన్మెంటే చేసుకుంటూ వెళ్తాను అంటే ఒక 5గురే మిగులుతారు. 5గురు మిగిలితే నీకు బిగ్ బాస్ లో వచ్చే ఎక్స్పీరియన్స్ ఏముంటుంది? ఎంటర్టైన్ చేసుకుంటూ ఉండలేవు. జస్ట్ ఇప్పటి వరకు మనం చూసిన అందరూ అన్ని పనులు చేసిన వాళ్ళే, అందరూ అన్ని టాస్క్లు చేసిన వాళ్ళే. ఆలోచించి హ్యాస్ టు రియాక్ట్ ఫాస్ట్, అంతే, తప్పదు.
ఓకే ఓకే. అది అంతే చెప్తున్నా కదా, ఒక గేమ్ షోలో ట్రీట్ చేయాలి. నేను అక్కడికి వెళ్ళి నేను ఎంటర్టైన్ చేస్తే నేను ముందుకు వెళ్ళిపోతాను కాదు. అదొక గేమ్ షో. గేమ్ షో అంటే నువ్వు అందరితో ఈక్వల్గా కంపీట్ అవ్వగలగాలి. బీట్ అ ఫిజికల్ టాస్క్, బీట్ అ మెంటల్ టాస్క్, ఎవ్రీథింగ్. నీ చేతనంత ప్రయత్నం నువ్వైతే చెయ్యాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెంప్ట్ చేసి ఎంతవరకు ఉంటుందో అంతవరకు అటెంప్ట్ చేయగలగాలి. ఎస్ ఎస్. అండ్ ఇప్పుడు ఎవరైతే ఇంతమంది పర్ఫామ్ చేస్తున్నారో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా సమానంగా స్క్రీన్ టైం రావట్లేదు. అవును. సో ఎక్కువ పర్ఫామ్ చేసే వాళ్ళని ఎక్కువసేపు చూపిస్తున్నారు, పర్ఫార్మెన్స్ లేని వాళ్ళని అసలు చూపించట్లేదు. కాబట్టి వాళ్ళు ఏంటి అనేది ఆడియన్స్ కూడా అంత తొందరగా అర్థం అవ్వదు. తెలియదు. అవును అవును. అండ్ ఇప్పుడు ఈ ఉన్న టాప్ 13లో ఎవరు 5 మెంబర్స్ హౌస్లోకి వెళ్తారని ఐ పర్సనల్లీ ఫీల్ వీళ్ళందరిలోకి శ్రీజ, దమ్ము, హరీష్ వీళ్ళిద్దరే కనిపిస్తున్నారు నా పర్సనల్ ఒపీనియన్ అయితే. పర్సనల్గా ఓకే. 5 నుంచి 6 అంటున్నారు కానీ 5 నుంచి 6 అంటున్నారు. మేబీ వీళ్ళు వెళ్ళొచ్చు అని చెప్పడానికి. ప్రియా వెళ్ళొచ్చు. ప్రియా ఓకే. నాగా వెళ్ళొచ్చు. నాగా అదే చెప్తున్నా కదా, వీళ్ళందరూ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళిద్దరూ పక్క దివ్య వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? దివ్య ఇస్ వెరీ ఓకల్, మంచి మాట్లాడుతుంది. అన్ఫార్చునేట్లీ తను ఎందుకు మాట్లాడలేకపోతుంది తెలియట్లేదు. కొన్ని సిచ్యువేషన్స్లో వచ్చిన సిచ్యువేషన్లు అంతా బాగానే మాట్లాడుతుంది. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ లో చాలా ఎనర్జెటిక్ గా కనపడ్డారు కానీ తర్వాత ఎనర్జీ కనిపించట్లేదు. రైట్. తర్వాత ఎలా డౌన్ అయింది, ఎందుకు డౌన్ అయింది ఏం అర్థం కావట్లేదు. సో దివ్య ఉంటే చాలా బాగుంటుందని నా ఫీలింగ్ అది. తను ఉంటుందో తెలియదు కానీ దివ్య ఉంటే బాగుంటుంది. 1 ఫ్రమ్ 2 పవన్స్ అండ్ మనీష్, వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళు. 2 పవన్స్ అండ్ మనీష్. 1 ఫ్రమ్ దీస్ 3. ఇంకా అంటే నాకు ఎవరు ఉండాలని అనిపిస్తే కనుక మీరు అన్నట్టు శ్రీజ, హరీష్, దివ్య వీళ్ళ ముగ్గురు అయితే పక్కా ఉంటే బాగుంటుంది. పవన్ కళ్యాణ్, సోల్జర్ పవన్ కళ్యాణ్ అదే చెప్తున్నా. ఆ పవన్ కళ్యాణ్, నాగా, ఇంకొక డెమన్ పవన్, మనీష్. పవన్ అంతేమి ఆడుతున్నట్టుగా అనిపించట్లేదు అసలు. అంటే అదే వీళ్ళందరిలోకి ఇప్పుడు ఎలా తీసుకుంటారో తెలియదు కానీ నాకు పర్సనల్గా అయితే శ్రీజ, హరీష్, దివ్య, నాగా, పవన్ కళ్యాణ్ ఆర్ డీమాన్ పవన్ కళ్యాణ్ ఆర్ మనీష్. ఓకే ఓకే. అంతే వీళ్ళే, ఇంకెవరు దాంట్లో అంతా. కల్కి ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. కల్కి చాలా మంచి ఫ్రెండ్ నాకు. కానీ మీకు ముందు నుంచి పరిచయం ఉందా? లేదు. ఇక్కడికి వచ్చాక మంచి ఫ్రెండ్ అయింది. బట్ స్టిల్ ఐఎమ్ నాట్ సేయింగ్ హర్ నేమ్ బికాస్ ఐ సీన్ హర్ గేమ్ ఇప్పటివరకు. చూసాను ప్రాక్టికల్గా ఉంటే కనుక. కల్కి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కానీ తను అక్కడ ఉన్న దానికి తను చేయలేకపోయింది. హి డిడ్ నాట్ పుట్ హర్ ఫుట్ ఫార్వర్డ్ టు డూ ఫ్యూ థింగ్స్. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు ఈ బిగ్ బాస్ గురించి కాసేపు పక్కకు పెడితే మీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడదాము. అండ్ మీకు పెళ్ళి ఎప్పుడైంది? 2017లో అయింది నా పెళ్ళి. 2017. ఇప్పుడు మీరు 30 అంటే 2000 చాలా ఎర్లీగా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు నేను 30 కాదు, 30 అబౌవ్. ఇప్పుడు 30 అబౌవ్. అచ్చా ఓకే. సో అంటే ఒక 27-28 కొంచెం ఎర్లీగానే పెళ్ళైంది. ఎర్లీగానే చేసుకున్నారా? ఓకే ఓకే. లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ మాది. నా వైఫ్ కూడా సింగర్ యాక్చువల్గా, వల్లి గాయత్రి అని. తను కూడా పాడుతుంది. తను సరిగమపలో పాడింది, మొన్న స్కంద మూవీలో పాడింది. సో తను సింగరే. మాకు పాప ఉంది, 4.5 years పాప. ఇప్పుడు తను ఎల్కేజీకి వెళ్తుంది ఇప్పుడు. 2017లో అయింది. సో ఫస్ట్ నుంచి తను కూడా పాడేది, నేను పాడేవాడిని. మేము ఇద్దరం కలిసి. పెళ్ళంటే ఇంట్లో వాళ్ళు ఒప్పించి చేసుకున్నారా లేకపోతే ఒప్పుకుంటేనే ఒప్పుకున్నారు కూడా. బికాస్ వీ బిలాంగ్ టు ద సేమ్ కమ్యూనిటీ. సో దట్ డిడ్ నాట్ బికమ్ అ ప్రాబ్లమ్. ఫస్ట్ మనకు అందరికీ వచ్చే ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? అదే వస్తుంది. సో అది ఒకటి అయిందా. తర్వాత ఇంకా ఆటోమేటిక్గా ఆర్ ఇస్ అ వెరీ కామ్ ఫ్యామిలీ. మంచి ఇద్దరు ఫ్యామిలీస్ మంచి ఫ్యామిలీసే. ప్రశాంతంగా కలిసి ప్రశాంతంగా చేసుకున్నాం. నైస్ నైస్. అండ్ అలాగే మీ ఫాదర్ మదర్ ఏం చేస్తారు? మై డాడ్ యూస్ టు వర్క్ యాజ్ అన్ ఆర్టీసీ కండక్టర్. ఆర్టీసీ బస్ కండక్టర్ డాడీ. అమ్మ పాడేది, సాంగ్స్ పాడేది. తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యింది. 2011-12 నుంచి అమ్మ షీఈ్ అ గుడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. షీఈ్ కార్డ్ హోల్డర్ యాజ్ వెల్. డాడీ విఆర్ఎస్ తీసుకుని రిటైర్ అయిపోయారు. అంతే. నేను ఒక్కడనే, ఇంకా నాకు బ్రదర్స్ లేరు, సిస్టర్స్ లేరు.
ముద్దులు కొడుకుని. ఓకే ఓకే, మంచిగా అసలు ఒకటే కొడుకుంటే ఇంట్లో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో. అదే ఏమంటే ప్రాబ్లం అది కూడా అయిపోతుంది. అవునా? మొత్తం అటెన్షన్ అంతా నా మీదకే వచ్చేస్తుంది. అవునవును. ఏ చిన్నది చేయాలన్నా సరే, అరే ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉన్నావు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అదే ప్రాబ్లం కూడా. బట్ ఇప్పుడు పేరెంట్స్తోనే కలిసి ఉంటారా? ఎస్, ఓకే ఓకే. పేరెంట్స్ తోటి. బట్ మరి మదర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే ఓకే, ఆల్రెడీ ఇంట్లో కళాకారులు ఉన్నారు కాబట్టి మీరు కూడా అమ్మ సింగరే యాక్చువల్గాను, అమ్మ సింగరే. సో అమ్మ చిన్నప్పటి నుంచి అంతా పాడేది, నన్ను అప్పుడు మ్యూజిక్లో జాయిన్ చేసింది అనమాట. నాకు 4-5 years ఉన్నప్పుడు నేను మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. సో ఇట్స్ బిన్ మోర్ దెన్ 20 years. నేను ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 15 years పైన అయిపోయింది. 15 years అవుతుంది. 15 years పైన అవుతుంది. 2011-9లో ఈటీవీలో రియాలిటీ షో సై జోడి నెంబర్ 1 పాడాను. 11లో పాడతా తీగ, 12 నుంచి స్వరాభిషేకం, అండ్ దాన్ని ఇవన్నీ కంటిన్యూస్ చేసుకుంటూ బాలు గారితో కూడా ప్రైవేట్ షోస్ చేసాం, ఎస్పి బాలు గారితో. ఆయన వెళ్ళిపోయే వరకు కూడా. తర్వాత కొన్ని రియాలిటీ షోస్, మూవీస్, చాలా మూవీస్ అటు ఇటు పాడుతూ ఉన్నాను. చాలా బయటికి రాని, నా పేరు బయటికి రాని పాటలు చాలా ఉన్నాయి. అవునా? ఓకే ఓకే. తమన్ గారి దగ్గర పాడాను. తమన్ గారి దగ్గర పాడారా? తమన్ గారి ఏ దగ్గర సినిమాకి వర్క్ చేశారు? తమన్ గారి దగ్గర ఆయన చేసిన ఆల్మోస్ట్ ఈ మధ్యన సినిమాలన్నిటికీ మాక్సిమం వర్క్ చేశాను నేను. అవునా? ఓకే ఓకే. ఆయన ఎలా ఉంటారు పర్సనలీ? ఈజ్ అ వెరీ ఫ్రెండ్లీ పర్సన్. ఆయన క్రికెట్ టీంలో కూడా ఆడాను నేను. ఆయన క్రికెట్ ఆయన టీంలో నేను ఒక బ్యాట్స్మెన్గా, ఫీల్డర్గా నేను ఆడాను కూడా. ఆయనతో చాలా మ్యాచెస్ ఆడాను. యూస్ టు ప్లే ఇన్ ద తాస్ క్రికెట్ టీమ్. అచ్చా ఓకే. అంటే అది టెలికాస్ట్ అవుతుందా? లేదు, మీరు పర్సనల్ గా అందరూ ఆడుతూ ఉంటాం. అచ్చా అచ్చా ఓకే. హి ఇస్ అ వెరీ గుడ్ క్రికెటర్. బాగా ఆడతారా? చూస్తూ ఉంటారుగా. అయ్యో, బౌలింగ్ వేస్తారు, బ్యాట్స్మెన్ వేస్తారు. వాజ్ ఎ వెరీ గుడ్ కెప్టెన్. పిచ్చి క్రికెట్ అంటే. ఓకే ఓకే. మేమందరూ ఆయనకి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే పాటలకు సంబంధించి కాదు, క్రికెట్ కి సంబంధించి ఏమైనా బాల్, బ్యాట్, హిట్ ఇలాంటివి ఏమైనా గిఫ్ట్ ఇస్తే కనుక హెల్ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. ఓకే. యా, మోస్ట్లీ ఆయన ప్రిఫరెన్స్ మ్యూజిక్, బట్ దాంతో పాటు క్రికెట్ కూడా. ఎస్ ఎస్, నైట్ మ్యాచెస్ ఆడతాం చాలా. ఆడేవాళ్ళం. ఈ మధ్యన ఆడట్లేదు. ఈ మధ్య ఆడట్లేదు. నేను ఆడట్లేదు, ఆయన. ఓకే. నేను ఆడట్లేదు ఈ మధ్యన. ఓకే. ఇంకెవరి దగ్గర వర్క్ చేశారు? మాక్సిమం మన తెలుగులో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరి దగ్గర వర్క్ చేశానండి నేను. అందరి దగ్గర నేను కోరస్ పాడడమో, రీ రికార్డింగ్ పాడడమో, ట్రాక్ పాడడం, అందరు అనూప్ రూపెన్స్ గారు, మిక్కీ సార్, తమన్ గారు, అందరి దగ్గర వర్క్ చేశాను. ఓకే ఓకే. బట్ మీరు అంతమంది దగ్గర వర్క్ చేసినా మీకు ఎందుకు మంచి బ్రేక్ రాలేదు? వెయిట్ చేస్తూ ఉండాలి అంతే. ఒక ఆర్టిస్ట్గా వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్. వీ హ్యావ్ టు కీప్ ప్రాక్టీసింగ్. మనం ప్రాక్టీస్ చేసుకుంటూ, పాడుతూ, వెయిట్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు వస్తుందో చెప్పలేము. వచ్చిన రోజున వచ్చింది అని హ్యాపీ ఫీల్ అవ్వాలి అంతే. లేదు అంటే కనుక ఒకవేళ బ్రేక్ రాలేదు అంటే బ్రేక్ని ఎలా డిసైడ్ చేస్తాం మనం? నువ్వు ఒక మ్యూజిషియన్గా ఉన్నావు అంటే నీ మ్యూజిక్కి నువ్వేం చేస్తున్నావు అని ఆలోచించుకుంటూ ముందుకెళ్ళడమే ప్రైమరీ థింగ్. నేను నా మ్యూజిక్లో ఉండడానికి నాకు ఒకవేళ సినిమాలో ఛాన్సెస్ రావట్లేదు, తగ్గిపోయాయి, లేకపోతే తక్కువ ఉన్నాయి అనుకుంటే కనుక నా మ్యూజిక్ కోసం నేనేం చేస్తున్నాను? నేను ఒక బ్యాండ్ పెట్టుకున్నా, నా బ్యాండ్లో పాడుతున్నాను, మ్యూజిక్లోనే ఉంటున్నాను నేను. సీయింగ్ ఆఫ్టర్ మై కపుల్ ఆఫ్ అదర్ థింగ్స్, నాకు మనీ వచ్చే మార్గాలన్నీ చూసుకుంటే నేను మ్యూజిక్లో ఖచ్చితంగా మ్యూజిక్లో ఉండేటట్టు నేను చూసుకుంటున్నాను నన్ను. అచ్చా ఓకే. సింగింగ్తో పాటు ఇంకేదైనా బిజినెస్ అన్నారు, బిజినెస్ కూడా నాకు ఐ హ్యావ్ అ కన్వెన్షన్ సెంటర్ మాదాపూర్లో, అండ్ ఐ హ్యావ్ అ రికార్డింగ్ స్టూడియో ఇన్ కన్వెన్షన్ సెంటర్. వి కన్వెన్షన్ పార్ట్నర్స్ తోటి పెట్టింది. వి కన్వెన్షన్ అని. సో నాకు జామింగ్ స్టూడియో కమ్ రికార్డింగ్ స్టూడియో ఒకటి ఉంది ఫిలిం నగర్లో. అండ్ టాప్ ఆఫ్ ఇట్ బ్యాండ్ ఉంది. అండ్ ఐ ఆల్సో హోస్ట్ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూస్. నేను ఒక హోస్ట్గా పాడ్కాస్ట్ ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాను నేను విత్ డిఫరెంట్ మల్టిపుల్ పీపుల్. సో దట్స్ వన్ ఆఫ్ మై ప్యాషన్స్ అన్నమాట. సో ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను చెయ్యాలి, మాట్లాడాలి పెద్ద పెద్ద వాళ్ళతోటి అని, అలా చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఎవరెవరిని చేశారంటే రైటర్ కడలి సత్యనారాయణ గారు చేశాను, అండ్ ఆకళ్ళి రాఘవేంద్ర గారు ఐఏఎస్, ఆయన సివిల్స్ ప్రిపరేషన్, అండ్ ఆయనకు ఒక ఇన్స్టిట్యూట్ కూడా ఉంది, ఆయన చేశాను. అండ్ ఒక హోమియోపతి డాక్టర్ ఒక ఆయన ఉన్నారు, ఫణీంద్ర గారు, ఆయన్ని చేశాను. నెక్స్ట్ ఒక రేడియాలజిస్ట్ని చేశాను, ఈజ్ అ వెరీ బిగ్ రేడియాలజిస్ట్. అండ్ దెన్ నాడి జ్యోతిష్యం ఒక చెప్తారన్నమాట. బేసిక్గా నాడి జ్యోతిష్యం ఇస్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్. అది కాన్సెప్ట్ నచ్చి చేశాను నేను బేసిక్గా. అంటే నేను క్వశ్చన్స్ అడగను, బేసిక్గా వి టాక్ అబౌట్ దట్ పర్టికులర్ టాపిక్స్, కాన్వర్జేషన్ కింద మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. సో ప్రస్తుతానికైతే ఇంకా కొన్ని రిలీజ్కి ఉన్నాయి, నెమ్మదిగా. మీకు పర్సనల్గా ఛానల్ ఉందా? నాకు పర్సనల్ ఛానల్ ఉంది. ఓకే ఓకే, వెరీ నైస్. సో ఇన్కమ్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు? అలా ఏం లేదండి, ఇట్స్ అన్ అప్ అండ్ డౌన్ థింగ్ లైఫ్ ఎప్పుడు కూడా.
ఓకే బిజినెస్లోనే ఉన్నాను, జాబ్ చేయట్లేదు, సో కన్సిస్టెంట్ ఇన్కమ్ లేదు. ఓకే బిజినెస్ అంటే ప్రాఫిట్లు లాసులు అన్నీ కామన్ కదా, లాసులు వస్తాయి ప్రాఫిట్లు వస్తాయి. ఇన్కమ్కి ప్రాబ్లం లేదు అంటే లేదు, ఉంది అంటే ఉంది. ఇట్స్ అ ర్యాట్ రేస్. ఓకే ఓకే. అండ్ అలాగే యాక్చువల్లీ ఇది నాతో ఒక పర్సన్ అన్నారు, ఇప్పుడు బిగ్ బాస్లో ఎవరైతే ఉన్నారో 15 మెంబర్స్ కంటెస్టెంట్స్, వాళ్ళకి ఇన్కమ్ పరంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు కామనర్స్ ఇప్పుడు కామనర్స్ ఉన్న 15 మెంబర్స్, ఓకే, సో వాళ్ళందరూ కూడా మంచిగా సెటిల్డ్, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే. అలా ఏం లేదు. అలా ఏం లేదా? ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు సెటిల్డ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు శ్రీజ ఉంది, శ్రీజ ఇస్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. తను బిగ్ బాస్కి రావాలి అంటే షీ హ్యాస్ టు రిస్క్ హర్ జాబ్ అండ్ కమ్. అనుష వర్క్స్, శ్రీజ వర్క్స్, ఇంకెవరున్నారు అక్కడ వర్క్ చేసే, నాగాకి, షాకిబ్ కానీ, ఇదంతా అందరూ ఆర్టిస్ట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళే కదా ఎక్కువ. ఆర్టిస్ట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కన్సిస్టెంట్ ఇన్కమ్ ఎక్కడ ఉంటుంది? షో వస్తే చేసుకుంటాం, లేదంటే ఇంట్లో కూర్చోవాలి. అంటే ఆ వచ్చే షో త్రూ అయినా పర్వాలేదు, మంచిగానే సంపాదించుకుంటున్నారు అని ఒక అదొక బయట చాలా వినపడే ఒక ఫాల్స్ ప్రెస్టేజ్, అది ఫాల్స్ న్యూస్. మనందరం ఆర్టిస్టులు అందరూ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఫాల్స్ ప్రెస్టేజ్లో ఉంటూ ఉంటాం సోషల్ మీడియాకి. నాకు ఇంత ఉంది, నాకు అంత ఉంది అని చూపించుకోవాల్సి వస్తుంది. బికాజ్ మన ఇంకొకళ్ళు పిలవాలి అంటే, మనకి ఒక టాలెంట్ ఉంది అని పిలవాలి అంటే ఫాల్స్ ప్రెస్టేజ్ చూపించుకోవాల్సి వస్తుంది, తప్పదు అది. అంటే అది ఎప్పటి నుంచో ఉంది, బట్ ఇప్పుడు మళ్ళీ నేను మీ దగ్గర నుంచి వింటున్నాను కాబట్టి నేను పర్టికులర్గా అడుగుతున్నాను. ఇప్పుడు అబ్బాయి అంటే మంచి బట్టలు వేసుకోవాలి, బ్రాండెడ్ వాచ్ పెట్టుకోవాలి, బ్రాండెడ్ కార్ ఉండాలి, బ్రాండెడ్ ఫోన్ ఉండాలి, అంటే మనం చూపించుకోవాలి ఇది మన మెయింటెనెన్స్ అని. అవతల వాళ్ళకి మనం చూపించుకుంటే అవతల వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇస్తారు, ఒక 2-3 ఆపర్చునిటీస్ వస్తాయి అని చెప్పి ఒక టాక్. సర్కిల్ అంతే కదా. ఇప్పుడు పెద్ద ఒక సర్కిల్ అనేది ఇక్కడ ఎలా ఫామ్ అవుతుంది అంటే, నువ్వు ఎలా ఉంటున్నావు అన్న దాన్ని బట్టి నీ సర్కిల్ ఫామ్ అవుతూ ఉంటుంది. అది ప్రొఫెషనల్ సర్కిల్. పర్సనల్ సర్కిల్ నేను ఎవరు పట్టించుకో. నీ ఫ్రెండ్స్ నువ్వు ఎలా ఉన్నా సరే, నువ్వు బాక్సర్ వేసుకుని తిరిగినా నేను రారా అంటారు. మీకైనా సరే ఇప్పుడు పర్సనల్ ఫ్రెండ్స్ ఉన్నారంటే మీకు ఎంత డబ్బు ఉందని చూసి మీకు ఫ్రెండ్స్ అవ్వరు కదా పర్సనల్గా. కానీ ప్రొఫెషనల్గా ఇఫ్ యూ హ్యావ్ టు బీ సీన్, యూ హ్యావ్ టు మెయింటైన్ ఫ్యూ థింగ్స్. తప్పదు అది, ఇంకా ఇండస్ట్రీలో ఉన్నది అదే. అందుకనే చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ కానీ, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వాళ్ళకి డబ్బులు లేకపోయినా సరే ఒక ఫాల్స్ ప్రెస్టేజ్లో బతుకుతూ నాకు ఛాన్సెస్ కోసం అని వాళ్ళతో తిరిగి వీళ్ళతో తిరిగి ఉండాల్సి. అవును, చాలా మంది వాళ్ళు రెంట్ కట్టుకోలేని సిచ్యువేషన్, వాళ్ళ కారు ఉన్న పెట్రోల్ పోయించుకోలేని సిచ్యువేషన్. దట్స్ క్వైట్ కామన్ ఇన్ ద ఇండస్ట్రీ. తప్పదు అది. అంటే అలా బయట పైకి చూపించుకోవాలంటే, లోపల ఉన్న బాధలు ఎవరికి తెలియదు. పైకి ఆర్పటం లోన, పైన పటారంలోన. ఎస్. అండ్ అలాగే ఇప్పుడు ఇంకొకటి కూడా విన్నాను, ఈ బిగ్ బాస్లో కాస్టింగ్ కౌచ్ కూడా ఉంటుంది అమ్మాయిల విషయంలో. అది నాకు అస్సలు ఐడియా లేదు. బికాజ్ ఐ హావ్ నెవర్ బీన్ ఇంటూ. కనీసం వింటూనే ఉన్నాం, ఎక్కడ లేదు అంత. అన్ని ఇండస్ట్రీస్లోనే వింటూనే ఉన్నాం, అది అన్ని ఇండస్ట్రీస్లోనే వింటూనే ఉన్నాం, నాట్ జస్ట్ బిగ్ బాస్. ఇక్కడ ఉంది అని కాదు, వింటూనే ఉన్నాం. చేస్తారా చేయరా అనేది మనకు తెలీదు. నేను అనుకోడు ఉండదనే అనుకుంటున్నాను ప్రస్తుతానికి. చేస్తారా చేయరా తెలీదు. సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉంది, మేనేజర్స్, హెచ్ఆర్స్, ప్రతి ఫీల్డ్ లో ఉంటది కానీ బట్ అందరూ ఫోకస్ చేసి మాట్లాడేది ఇది. మన ఇండస్ట్రీ అనేది విజిబిలిటీ వచ్చే ఇండస్ట్రీ కాబట్టి మన దగ్గర ఎక్కువ ఉంటుంది అని ఒక టాక్ అంతే. అన్నిట్లోనూ చేసేవాళ్ళు చేస్తారు, చేయని వాళ్ళు చేయరు. అవును. ఓకే. అండ్ మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా ఆడియన్స్కి? మోస్ట్లీ నేనైతే అన్ని అడిగేశాను. మీరు ఇంకేమైనా ఆడియన్స్కి చెప్పాలి అనుకుంటే? ఒకవేళ కనుక ఫార్చునేట్లీ నేను ముందుకెళ్ళి సిల్వర్ స్క్రీన్ లో కనిపిస్తే, ఎప్పుడైనా ఎలా అయినా కనిపించవచ్చు, నేను ముందుకు ఏ ప్లాట్ఫామ్ లో అయినా కనిపించవచ్చు, ఎనీ ప్లాట్ఫామ్ నేను స్మాల్ స్క్రీన్ లో కనిపిస్తే కనుక మీకు నన్ను సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను కాల్ చేయగానే నాకు రెస్పాండ్ అయ్యి మీ టైం నాకు ఇచ్చినందుకు రియల్లీ సారీ వెయిట్ చేయించినందుకు. నో అదేమీ లేదు, మీరు కరెక్ట్ టైంకే వచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మనం మళ్ళీ కలవాలి, మిమ్మల్ని మళ్ళీ ఎక్స్‌పీరియన్స్‌లు మాట్లాడుకుందాం ఖచ్చితంగా. సో హోప్ సో ఖచ్చితంగా మీరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.